హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2024 నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ డేట్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు కోర్టు కేసు వల్ల ఎగ్జామ్ అనేది మనకు చాలా లేట్ అయింది. అండ్ అదేవిధంగా మనకు మొన్న కూడా ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసినా కూడా మనకు పోస్ట్ పోన్ చేసి మళ్ళీ మనకు నిన్న ఈవినింగ్ అనేది మనకు కొత్త ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. బట్ ఇప్పుడు వీడియోలో వచ్చేసిందంటే మీ ఎగ్జామ్ డేటు అండ్ సిటీ ఇంటిమేషన్ అని మనకు లింక్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మీ ఎగ్జామ్ డేటు ఎప్పుడు పడింది అండ్ ఏ సెంటర్లో పడింది, ఏ విధంగా చెక్ చేసుకున్నది ప్రతిదీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడుందనే కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. చూసుకున్న తర్వాత అండ్ సిటీ కూడా ఎక్కడ పడిందని కింద కామెంట్ అయితే చేయండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. అంటే ఉన్నట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి కొత్త ఎగ్జామ్ డేట్స్ మనకు అనౌన్స్మెంట్ చేసినటువంటి నోటీస్ అనమాట ఇది. ఈ నోటీస్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకన్నా తెలుస్తుంది అనే ఉద్దేశం కొద్దీ ఇవి కొత్త డేట్స్ కదా, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే కొద్దీ మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇది మనకు నిన్నైతే రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ నుంచి వేరియస్ పోస్ట్ మనకు లెవెల్ 1 అంటే గ్రూప్ డి అనమాట. నోటీస్ రిగార్డింగ్ రివిజన్ టెంటేటివ్ షెడ్యూల్, సిటీ ఇంటిమేషన్ స్లిప్, హెల్ప్ డెస్క్ ఇవన్నీ కూడా మనకు పక్కన పెట్టేస్తే మెయిన్గా మనకు కావాల్సినది ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అనమాట. ఎగ్జామ్ డేట్స్ మనకు ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి న్యూ ఎగ్జామ్ డేట్స్ అని మనకు November 27, 2025 మనకు ఈ నెల 27వ తేదీ నుంచి మీ ఎగ్జామ్ డేట్ అని మనకు స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు 2026 జనవరి 16 వరకు, అంటే మనకు ఇంచుమించు ఒక 2 months వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు అనమాట రైల్వే బోర్డు వాళ్ళు. ఇది వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీ సిటీ ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ అని మనకు November 19 నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే మీ ఎగ్జామ్ డేట్ కానీ మీ సిటీ కానీ మీకు లింక్ అనేది కనిపిస్తుంది. అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే కనుక మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ November 27న మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, November 23rd కానీ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఎవరికైతే November 27న ఉన్నటువంటి వాళ్ళకు లింక్ అనేది యాక్టివేట్ ఎప్పుడు అవుతుందంటే మనకు నిన్ననే లింక్ అనేది యాక్టివేట్ అయిందన్నమాట, నిన్న నైట్ నుంచి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్, ప్రజెంట్ మన యూట్యూబ్ ఛానల్కి అఫీషియల్గా ఒక యాప్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. డిఫెన్స్ డార్లింగ్ అనే ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్లో వచ్చేసి రైల్వేస్ కానీ లేకుంటే ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కోర్సెస్ అయితే మేమైతే అందించడం అయితే జరుగుతూ ఉంది. మీరు మన డిఫెన్స్ డార్లింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మనకు దీనిలోనే ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, అదేవిధంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఇట్లా మనకు చాలా కోర్సెస్ అయితే మనం అవైలబుల్గా అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు డెమో వీడియోస్ ఉంటాయి. డెమో వీడియో చూడండి, మీకు సబ్జెక్ట్ అండ్ కంటెంట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ డేటు అండ్ సిటీ ఇంటిమేషన్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పడింది, ఎక్కడ పడింది, ఏంటి అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇది ఆర్ఆర్బీ వాళ్ళది ప్రయాగ్రాజ్ జోన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ మీకు కావాలంటే మీరు అక్కడ సెర్చ్ చేసినట్టు వస్తుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ అయితే మనకు కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తేనే పక్కన ఇక్కడ మనకు సిటీ ఇంటిమేషన్ లింక్ మనకు 08/2024 ఉంది కదా, అదనమాట మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించింది. దాన్ని క్లిక్ చేశారంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ముందుగా మీరు మీ రిజిస్టర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కింద మీరు డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కిందనే మనకు ఇక్కడ కనిపిస్తున్న క్యాప్స్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. బ్రదర్ కొంతమందికి వచ్చేసి బ్రదర్ మా కాడ రిజిస్టర్ నెంబర్ లేదు, మేము ఏ విధంగా చేసుకోవాలి అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏం లేదు బ్రదర్, మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫామ్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఆర్ఆర్బీ వాళ్ళది వెబ్సైట్కి అయితే వెళ్ళండి. rrbapply.gov.in మీరు టైప్ చేస్తే అక్కడ మీకు అప్లై చేసుకుని వస్తుంది. అక్కడ లాగిన్ అవ్వండి. మీరు ముందుగా లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మనకు అప్లికేషన్ హిస్టరీ అయితే ఉంటుంది. అప్లికేషన్ హిస్టరీ క్లిక్ చేశారంటే అక్కడ మీరు రైల్వే నోటిఫికేషన్స్కి ప్రజెంట్ ఎన్ని నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారు, ఏమేమి పోస్ట్కి అప్లై చేసుకున్నారు మనకు డీటెయిల్గా కనిపిస్తుంది. అక్కడ మనకు లెవెల్ 1 ఉంటుంది ఆర్ఆర్బీ గ్రూప్ ఇది. దానికి పక్కనే రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని పెట్టుకోండి అనమాట. ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి మీ రిజిస్టర్ నెంబర్ అనేది. ఇక నెక్స్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. అయితే బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే 27న ఎగ్జామ్ ఉందో November 27న వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ అయితే లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ November 27న ఎగ్జామ్ లేని వాళ్ళకు
అంటే ఓపెన్ అయితే అవ్వదనమాట. లాగిన్ అయితే అవ్వదు. మళ్ళీ మీకు లాగిన్ అడుగుతుంది. మళ్ళీ లాగిన్ చేయండి అని అడుగుతుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు నెక్స్ట్ డే అయితే చెక్ చేసుకోవాలి. అంటే చెప్పాను కదా మీకు ముందే స్టార్టింగ్‌లే మీ ఎగ్జామ్ డేట్‌కి 10 రోజుల ముందు మాత్రమే మీ ఎగ్జామ్ డేట్ సిటీ ఇంటిమేషన్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పాను కదా! ఆ విధంగా అనమాట. మీకు లాగిన్ అయిన తర్వాత మీకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడొచ్చేసిందంటే మీ రిజిస్టర్ ఐడీ నంబరు, మీ పేరు, మీ జెండరు అండ్ మీ ఫాదర్ నేము, మీ కమ్యూనిటీ మొత్తం కూడా చూపిస్తుంది. కిందనే ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి టెస్ట్ సిటీ. మీకు టెస్ట్ అనేది సిటీ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకు కర్నూలా, లేదంటే విజయవాడనా, లేదంటే హైదరాబాదా, బెంగుళూరా అనేది ఇక్కడ మనకు సిటీ అయితే చూపిస్తుందనమాట. టెస్ట్ స్టేటు. ఇక్కడ మనకు రాజస్థాన్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఏపీ వాళ్ళైతే ఏపీలోన, తెలంగాణ అయితే తెలంగాణ. అట్లా మనకు ఆ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్టయితే నవంబర్ 27, 2025 ఆ డేట్‌ని ఎగ్జామ్ వరకు మాత్రమే ప్రెజెంట్ ఓపెన్ అయింది. నవంబర్ 27 ఉన్న వాళ్ళకి మాత్రమే. ఒకవేళ నవంబర్ 28 ఉన్న వాళ్ళకు ఈరోజు ఓపెన్ అవుతది. ఈరోజు సాయంత్రం అన్నమాట. నవంబర్ 29 ఉన్న వాళ్ళకు రేపు సాయంత్రం ఓపెన్ అవుతది. ఇక పక్కన మనకు షిఫ్ట్ అయితే ఉంది. షిఫ్ట్ కోడ్ వచ్చేసి 1 అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీకు 1, 2 అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి. షిఫ్ట్ కోడ్ వచ్చేసి 1 మార్నింగ్ 7:30 కల్లా రిపోర్టింగ్ అయితే చేయాలి. గేట్ క్లోజింగ్ వచ్చేసి 8:30 7:30 నుండి 8:30 కల్లా రిపోర్ట్ చేయాలి. ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9 గంటలకు స్టార్ట్ అవుతుందన్నమాట. మనకు ఎగ్జామ్ టైమింగ్ 90 నిమిషాల టైమింగ్ అయితే ఇస్తారు. 100 క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే 10:30 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. షిఫ్ట్ 1 ఒకవేళ షిఫ్ట్ 2 కోడ్ పడిందంటే 11 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 15 నిమిషాల లోపు మీరు రిపోర్టింగ్ అయితే చేయాలి. అంటే మన ఎగ్జామ్ సెంటర్ కాడికల్లా లోపలికైతే వెళ్ళిపోవాలి. 12:45 మినిట్స్‌కి మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒకవేళ షిఫ్ట్ 3 పడిందనుకోండి, ఈవినింగ్ 3 అంటే 3 గంటల నుండి 4 గంటల లోపు మీరు రిపోర్టింగ్ అయితే చేయాలి. 4:30 నుంచి మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. 4:30 నుండి మీకు 6 పీఎం వరకు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మనకు షిఫ్ట్ 3 కోడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఏ విధంగా మీరు ఎగ్జామ్ అయితే సిటీ ఇంటిమేషన్ అయితే చెక్ చేసుకున్న తర్వాత కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అండ్ ఎక్కడ పడిందనేది. అండ్ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనకు ఎవరికైతే చూపించడం లేదో మీ ఎగ్జామ్ డేటు అన్నీ కూడా మళ్ళీ మీకు లాగిన్ అడుగుతుందనుకోండి. వాళ్ళకొచ్చేసి నవంబర్ 27న ఎగ్జామ్ అయితే లేదు అని అర్థం. ఇప్పుడు మీకు క్లియర్ కట్ చెప్తాను చూడండి. ఇది నవంబర్ మంత్ క్యాలెండర్ అనమాట. ఇప్పుడు మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? నవంబర్ 27న ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. నవంబర్ 27 నుంచి మనకు 10 డేస్ బిఫోర్ అంటే మనకు 10 డేస్ మనం బ్యాక్‌కి వెళ్ళిపోవాలి. బ్యాక్‌కి వెళ్తే నవంబర్ 18వ తేదీ మనకు నిన్న నైట్ అనే మనకు లింక్ యాక్టివేట్ అయింది సిటీ ఇంటిమేషన్ వాళ్ళకి. ఎవరికైతే 27న ఉన్న వాళ్ళకు 18వ తేదీన వచ్చింది. ఒకవేళ మీకు నవంబర్ 28న ఎగ్జామ్ ఉందనుకోండి. నవంబర్ 19థ్ అంటే మనకు ఈరోజు ఈవినింగ్ మీకు లింక్ యాక్టివేట్ అవుతది. అంటే చూపిస్తది. ఒకవేళ మీకు ఈరోజు కూడా కనిపించలేదనుకోండి. అప్పుడు మీకు నవంబర్ 29న ఎగ్జామ్ ఉందనుకోండి. నవంబర్ 20న మీకు చూపిస్తదనమాట. ఒకవేళ మీకు నవంబర్ 20 మీకు రేపు చూపించలేదంటే నవంబర్ 29న మీకు ఎగ్జామ్ లేదు అని అర్థము. ఒకవేళ మీరు ఎల్లుండి చెక్ చేసుకోండి. నవంబర్ 21 ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ లింక్ ఓపెన్ చేసి మీరు మళ్ళీ లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఆ రోజు మీకు చూపించిందనుకోండి. మీకు నవంబర్ 30 ఎగ్జామ్ ఉందని అర్థము. ఒకవేళ మీకు నవంబర్ 30 తేదీన ఎగ్జామ్ లేదనుకోండి. నవంబర్ 21వ తేదీన మీకు సిటీ ఇంటిమేషన్ అయితే చూపిస్తదనమాట. ఒకవేళ మీకు డిసెంబర్ 1వ తేదీన ఎగ్జామ్ ఉందంటే నవంబర్ 22న మీకు ఎగ్జామ్ అనేది సిటీ ఇంటిమేషన్ అయితే చూపిస్తుంది. ఆ విధంగా మీరు 10 రోజుల ముందు మాత్రమే చెక్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మీరు డైలీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు కొంతమందికి ఉంటుంది. బ్రదర్ నేను డైలీ చెక్ చేసుకోలేను కదా! ఏం చేయాలి అని కొంతమందికి ఉండొచ్చు. మీరు డైలీ చెక్ చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. బట్ ఏందంటే మీ ఈమెయిల్ ఐడీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ ఎగ్జామ్ డేట్‌కి 10 రోజుల ముందు మీరు సిటీ ఇంటిమేషను, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు మీ మెయిల్‌కైతే మెసేజ్‌లు అయితే వస్తుంటాయి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో అవి కేర్‌ఫుల్‌గా చూసుకోండి. మొబైల్ నంబర్ కూడా ఒక్కొక్కసారి మనకు మెసేజ్‌లు కూడా వస్తాయి. ఆర్ఆర్‌బీ గ్రూప్ బి మీ సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకోండి. మీ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి అని మనకు మెయిల్స్ అయితే వస్తుంటాయి. ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకొని కింద కామెంట్ అయితే చేయండి. మీ ఎగ్జామ్ డేట్ ఏంటి అనేది కింద. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ఎగ్జామ్ అటెండ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ అయితే బాగా రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు రిలీజ్ అయిన తర్వాత. ఎందుకంటే మనకు అడ్మిట్ కార్డ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. పర్టిక్యులర్‌గా ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి అనేది. అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత నేను స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.